మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 2ను పరిశీలిద్దాం. 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుని విభూతులను విన్న తర్వాత అర్జునుని సందేహాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడతను భగవంతుని స్వరూపం గురించి తాను ఏమి అర్థం చేసుకున్నాడో వినయంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కమలముల వంటి కన్నులు గలవాడా కృష్ణ, సమస్త ప్రాణుల యొక్క పుట్టుక మరియు నాశనం గురించి నీ నుండే వివరంగా విన్నాను. అలాగే ఎప్పటికీ తరగని నీ గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాను. ఇక్కడ అర్జునుడు తాను పొందిన జ్ఞానాన్ని ధృవపరుస్తున్నాడు. సృష్టి, స్థితి, లయాలకు కారకుడవు నీవేనని, నీ మహిమ అనంతమైనదని అంగీకరిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు తాను పొందిన భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది పరిపూర్ణమైన శ్రద్ధ మరియు కృతజ్ఞత యొక్క భావం. అర్జునుడు కేవలం వినడమే కాదు, విన్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మనసులో నింపుకున్నాడు. గురువు చెప్పిన జ్ఞానాన్ని శిష్యుడు స్వీకరించినప్పుడు కలిగే ఒక విధమైన సంతృప్తి మరియు భగవంతుని పట్ల ప్రగాఢమైన భక్తి ఇక్కడ కనిపిస్తుంది. ఇది విశ్వరూపాన్ని చూడాలనే తదుపరి అభ్యర్థనకు పునాది వేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లేదా ఏదైనా విద్యను నేర్చుకునేటప్పుడు శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. విన్న తర్వాత దానిని మననం చేసుకోవాలి. అర్జునుడిలా మనం కూడా మనకు జ్ఞానాన్ని అందించిన గురువులకు లేదా గ్రంథాలకు కృతజ్ఞత చూపాలి. మన అవగాహనను స్పష్టంగా అంగీకరించడం ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి దశకు సిద్ధంగా ఉంటాము. సందేహాలను నివృత్తి చేసుకున్న తరువాతే ఉన్నతమైన అనుభవాన్ని కోరాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.